54 అటు ఇటుగా ఖచ్చితంగా శుక్రవారాలు వస్తాయి. అయితే అన్ని శుక్రవారాలకు మామూలు శుక్రవారం అని పేరే వచ్చింది. కానీ ఈరోజు మాత్రము గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. అసలు ఏ రోజైనా ఉందా మంచి శుక్రవారం అని? ఏ రోజైతే లేదు. అయితే మనం ఈ యొక్క శుక్రవారం రోజున యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క శిలువ యొక్క శ్రమల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే గమనించండి, ఇంట్రడక్షన్ సిల్వర్ గూర్చినటువంటి ఇంట్రడక్షన్ అయితే చెప్పి 7 మాటల్లోనికి మనం వెళ్దాము. ఆయన యొక్క యేసు ప్రభు మోసినటువంటి శిలువ యొక్క బరువు ఎంత ఉందంటే 150 కేజీలు. ఎంత ఉంది బరువు? 150 కేజీలు బరువు ఉన్నటువంటి ఆ శిలువను ఆయన మోసాడు. రెండవదిగా అది ఎంత పొడవుందో తెలుసా? 15 అడుగులు ఉంది. 15 అడుగులు అంటే ప్రసాద్ ఎంత దూరం ఉండొచ్చు? 15 అడుగులు అంటే ఈ నుంచి డోర్ వరకు ఉంటుందా? చూసారా, 15 అడుగులు. చాలా మందికి ఐడియానే ఉంటుంది. అక్కడి నుంచి అంతవరకు అనుకోండి 15 అడుగులు. అంటే పొడవు ఎంత ఉంది? సిలువ పొడవు 15 అడుగులు ఉంది. ఇది మీరు అర్థం చేసుకుంటేనే మీకు వాక్యం అనేది అర్థమవుతుంది. ఆయన ఎందుకు సిలువ శ్రమను పడాడు, ఎందుకు సిలువను మోసాడు అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఆ సిలువ బరువు 150 కేజీలు ఉంటే దాని పొడవు 15 అడుగులు ఉంది. వెడల్పు ఎంత ఉంది తెలుసా? 8 అడుగులు ఉంది. అంటే ఆ గోడకా నుంచి ఇక్కడ ఇంతంత వరకు, ఇంత వెడల్పు, 15 పొడవు, వెడల్పు 8 అడుగులు ఉంది. అయితే ఇది మాత్రమే కాకోకుండా ఆయన సిలువ బరువు, సిలువ వెడల్పు, పొడవే కాకోకుండా ఆయనకు కాళ్ళల్లో చేతులలో కూడా మేకులు కొట్టబడ్డాయి. ఎక్కడ కొట్టారు మేకులు? ఎక్కడ కొట్టారు చెప్పండి? చేతులకు, కుడి చేయికి, ఎడమ చేయికి, కాళ్ళకు ఒక మేకు. అంటే ఎన్ని మేకులు మొత్తము? 3 మేకులు. ఈ 3 మేకులు కూడా మందం ఎంత ఉండదు తెలుసా? 3/4 అంటే 3/4 అంటే ముక్కాలు ఇంచు అనమాట. 1/4 ఇంచు ఉన్నటువంటి మందం కలిగింది. పొడవు ఎంత ఉంది తెలుసా? 8 ఇంచులు. 8 ఇంచులు అంటే టేప్తో చూసినట్లయితే ఇంత ఉంటుందే, 8 ఇంచులు. టైలరింగ్స్ అయితే కొంచెం తెలుస్తుంది. 8 ఇంచుల పొడవు ఉంది. అయితే ఆ మేకులు ఆయనకు 2 చేతులలో, కాళ్ళల్లో కొట్టబడ్డాయి. ఎన్ని మేకులు మొత్తము? 3 మేకులు అన్నమాట. అయితే ఆయన 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికితే ఆయన ఎంత ఎత్తు ఉండాడో తెలుసా? 5.11 5.11 అంటే 5.11 అంటే 5 అడుగుల 11 అంత హైట్ ఉండాడు. ఎందుకు నేను హైట్ కూడా చెప్తున్నానంటే ఆ సిలువ బరువును అంత హైట్ మనిషి మోయగలడా లేదా అనేది మనం ఆలోచించాలి. యేసు ప్రభు మాత్రము 5.11, మీకు తెలుగులో చెప్తున్నా, ఇంగ్లీష్లో 5.11 ఎంత ఉన్నాడు? ఆ హైట్ ఉన్నాడు. ఆయన బరువు ఎంత తెలుసా? 85 కేజీలు. మీరు ఎన్ని కేజీలు ఉండారో మీకే తెలుసు. చూసుకుంటూ ఉంటారు కదా ఎక్కడైనా బస్ స్టాండ్లో కానీ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు నేను ఎంత వెయిట్ ఉన్నాను, తగ్గానా లేదా అనేసి. అయితే యేసు ప్రభు 85 కేజీలు ఉన్నాడు. ఆయన యొక్క హైట్ ఏమో 5.11 ఉంటే ఆయన 85 కేజీలు ఉన్నారు. అయితే యేసు ప్రభు యొక్క సిలువ యొక్క సమాచారాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఆయన సిలువ మోసిన సిలువ ఎంత వెడల్పు ఉందో, బరువు ఉందో, పొడవుందో తెలుసుకున్నాం. మేకులు ఎన్ని కొట్టబడ్డాయో తెలుసుకున్నాం. ఆ మేకుల యొక్క మందం ఎంత ఉందో తెలుసుకున్నాం. ఆయన వయసు ఎంతనో తెలుసుకున్నాము. ఆయన బరువు ఎంత ఉందో తెలుసుకున్నాం. ఆయన హైట్ ఎంత ఉందో తెలుసుకున్నాం. అయితే ఆయన యొక్క సిలువ శ్రమల యొక్క సమాచారాన్ని కూడా మనం ఈ సమయంలో తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి ఆయన సిలువ మోసాడు చెప్పండి? ఎక్కడి నుండి ఎంతవరకు ఆయన సిలువ మోసాడు? మధ్యలో క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. గొల్గోతా సిలువ ప్రయాణంలో యేసు 3 సార్లు తూలిపడ్డాడు. ఎన్నిసార్లు తూలిపడ్డాడు అంటే సిలువ మోస్తున్నప్పుడు ఊరిలో నుండి కల్వరి గిరిలోని వరకు మోసుకుంటూ వెళ్తున్నప్పుడు 3 సార్లు తూలాడంట. అంటే 3 సార్లు కాలు ఏమైపోయింది తెలుసా?
మడతబడింది అంటారు కదా, నడుస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా ఆ బరువు మొయ్యలేక సిలువను మొయ్యలేనటువంటి సమయంలో తూలిపడ్డాడంట. 3 సార్లు ఆయన తూలిపడ్డాడు. అయితే 17 గంటల పాటు యేసు ప్రభు దప్పిక కొనుచునే ఉన్నాడు. 17 గంటలు నేను చెప్పేది 17 గంటల వరకు ఆయనకు ఒక్క చుక్క కూడా నీళ్ళు ఎవ్వరివ్వలేదు. దాహముతోనే అలమటించిపోతున్నాడు. అసలు రియల్గా ఇప్పుడున్న ప్లేస్ మీరు చూసినట్టయితే, యేసుప్రభు శిలువ మోసింది చూసినట్టయితే, నేను యూట్యూబ్లో చూశాను అనమాట. కొన్ని సెంటర్ లాగా వేశారు. ఎంత దూరము తెలుసా? ఊరిలో నుండి ఆ కల్వరి గిరి వరకు. అప్పటి కాలం, ఇప్పుడైతే మంచి చర్చి కట్టారు, స్టెప్స్ వేశారు, అంటే మెట్లు వేశారు, బాగా రోడ్లు వేశారు. కానీ అప్పుడు యేసుప్రభు మోసినప్పుడు అంతా ఏమున్నాయి తెలుసా? ముళ్ళులు, రాళ్ళు, రప్పలు. కొండలకు వెళ్ళండి, కొండలకు వెళ్తే బాగుంటాయా? కొండ ప్రాంతంలో బాగుంటుందా? మరి అలాంటి సమయములో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 3 సార్లు ఏమైపోయినాడు తెలుసా? యేసు ప్రభు తూలి కింద పడ్డాడు. అయితే యేసు శరీరం అంతా గాయములు. ఎన్ని గాయాలు ఉన్నాయి చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఆయన శిలువ మరణానికి అప్పగించిన దినము నుండి చనిపోయేంత వరకు ఎన్ని గాయాలు ఆయన శరీరం పైన ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? ఎన్ని గాయాలు ఉన్నాయో చెప్తారా? కాదు, 5480. 5480 గాయాలు ఆయన శరీరం, తల మొదలుకొని అరికాళ్ళ వరకు అన్ని గాయాలయ్యాయి. మనకు ఒక్క గాయమైతేనే ఏమవుతాం తెలుసా? హాస్పిటల్లో చుట్టూ తిరుగుతాం. ఇన్ఫెక్షన్ అవుతుందేమో, కాలు తీసేస్తారేమో, లేకపోతే శరీర అవయవాలు పాడైపోతాయేమో, అదైపోతుందేమో అని ఒక్క గాయానికే వేల ఖర్చు డబ్బులు పెడతాము. హాస్పిటల్ చుట్టూ తిరుగుతాము. దాన్ని నయం కావడానికి ఒకవేళ హాస్పిటల్ చుట్టూ తిరిగినా కాకపోయినా కానీ మంత్రాలు గింత్రాలు, అది తగిలిందేమో ఇది తగిలిందేమో రకరకాలుగా చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు చూడండి, 5480 గాయాలు మన కొరకు ఆయన పొందాడు. అన్ని గాయాలు ఎవరన్నా భరించగలరా చెప్పండి? ఒక్క గాయం, ముళ్ళు గుచ్చుకునే గాయాన్నే కాలెత్తి నడుస్తూ కుంటుకుంటూ నడుస్తామే, అన్ని గాయాలను ఆయన శరీరం అంతా గాయాలైతే అదంతా కూడా భరించాడు. అయితే ఆయనకైనటువంటి ఈపు మీదంట కొరడాలతో ఏం చేశారు తెలుసా? నాగలి దున్నినట్టు దున్నారు. అసలు అలా దున్నుతున్నప్పుడు ఆ కొరడా పెట్టి కొక్కిలి, ఆ కొరడాకి ఇలా కొక్కిల్లాగా ఉంటుంది, అది వీపు మీద యేసు ప్రభుకు ఇట్లా కొట్టేసి గట్టిగా ఇలా లాగుతున్నప్పుడు ఎంత మందముగా ఉండిందో తెలుసా? 150 లోతైనటువంటి గాయాలు ఆయన వీపు పైన అయ్యాయంట. అంటే ఎంత లోతు వెళ్ళాయో చూడండి. ఒక్కటి వేసి లాంటి లోపలున్న మాంసం అంతా బయటికి తీయబడుతుంది. ఆయన కొరడా దెబ్బలు ఎంత భరించాడో చూడండి ఒక్కసారి. మనకి ఇక్కడ అవకాశం లేదు కానీ రాయచోట్లో మాత్రం ఆ యొక్క టీవీ మీద ఆ స్క్రీన్స్, ఆ పిక్చర్లు అన్నీ చూపిస్తాడు పాస్టర్ గారు. అసలు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేది సినిమా మీరు చూసినట్టయితే యేసు ప్రభు ఆ కొరడాలు కొడుతున్నటువంటి సమయంలో నిజంగా ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యేసు ప్రభు సిలువను హింసిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే నేనే చూడలేకపోయాను. రక్తపు మడుగులైపోయినాడు, ముద్దయిపోయినాడు. కొరడా వేసి వాడు ఎంత బలంగా కొడుతున్నాడో తెలుసా? సైనికుడు కొట్టిందే కాకోకుండా ఇట్ట పెట్టి బలవంతంగా లాగలేక ఏం చేస్తున్నాడు తెలుసా? ఇట్ట బలమంతా కూడా పెట్టుకొని లాగేస్తున్నాడు. 150 లోతైనటువంటి గాయాలంటే ఇంకా ఏమన్నా ఆలోచించండి. అది ఎంత బలంగా, ఎంత సూదిగా ఉండింటుంది కొక్కిలు అనేది. అంత లోతైనటువంటి గాయాలు పొందాడు. ముళ్ళు చూడండి, ఆయనంట ముళ్ళు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు కదా. ముళ్ళ కిరీటం అనేది, ఆ కిరీటం కూడా ఎంత ఉంది తెలుసా? ఒక్కొక్క ముళ్ళు 5 ఇంచులంట. 5 ఇంచులన్నంత వంటుకు ముళ్ళు ఉంది. ఆయన రక్తం ఎంత కార్చారు తెలుసా? 6.5 లీటర్స్, అంటే 6.5 లీటర్ల రక్తాన్ని కార్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగాన్ని నువ్వు తెలుసుకోవాలి. ముళ్ళ కిరీటానికి బలమైనటువంటి ముళ్ళు, అవి మామూలు ముళ్ళు కాదు. మన కాడ ఉండేటి కప్ప ముళ్ళులు, ఆ ముళ్ళులు, ఈ ముళ్ళులు కాదు. ఎంత పొడుగున్నటువంటి ముళ్ళులు తెలుసా? ఇక్కడ గుచ్చితే బ్రెయిన్ లేకి దిగిపోయినాయి.
ఇక్కడ గుచ్చినప్పుడు అంట ఆ ముళ్ళు కుచ్చుకొని ఈ పక్కకు వచ్చేసినాయి. అంటే ఎంత పొడవు అంటే చూడు. ఇన్ని గాయాలు యేసు ప్రభు సిలువలో పొందాడు, ఇంత బరువైన సిలువను మోసాడు, ఇంత వేదన పడ్డాడు, ఇంత బాధపడ్డాడు. ఎవరి కోసము? మన కోసమే. అందుకే యెరూషలేము వీధుల గుండా 350 మంది సైనికులు, ఆయనకు చూడు ఒక్కరు ఇద్దరు కాదంట, యెరూషలేము గుండా ఆయన సిలువ మోసుకుంటూ పోతుంటే చుట్టూ ఎంతమంది ఉన్నారంట? 350 మంది సైనికులు ఉన్నాడంట. ఒక్కొక్కరు కొరడాత కొడుతున్నారు, ఒక్కొక్కరు అరుస్తున్నారు, ఒక్కొక్కరు బెదిరిస్తున్నారు, ఒక్కొక్కరు తిడుతున్నారు. 350 మంది ఆయనను సైనికులు వేధిస్తూనే ఉన్నారు, బాధిస్తూనే ఉన్నారు. యెరూషలేము వీధుల గుండా వాళ్ళను మోసుకొని బాధిస్తూ, పిడుగుతులు గుద్దుతూ, హింసిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ, రకరకాల దూషణలు చేస్తూ ఈ 350 మంది సైనికులందరూ కూడా ఆయనను ఎంతగానో హింసించారు. చూసారా? ఇదంతా మనం క్రైస్తవులమైనటువంటి మనం తెలుసుకోవాలి ఇప్పటికైనా. కానీ నిజంగా యేసు ప్రభు ఇంత మరణాన్ని పొందాడు, ఇంత హింసను పొందాడు, ఇంత రక్తాన్ని కార్చాడు, ఇంత మాంసాన్ని తన శరీరంలో నుంచి పోగొట్టుకున్నాడు. 5480 గాయాల చేత నీ కొరకు నా కొరకు. ఎలాంటి సమయం తెలుసా? ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మిట్ట మధ్యాహ్నం. చూడండి ఇప్పుడు ఎంతైంది టైము? 10 అయింది, 10:30 అయింది. ఈ టయానికే మనము ఉండలేకపోతున్నామే. అందులో నీళ్ళపాటులో ఉండం. ఈ టైంలో మనం ఉండలేకుండామే. మండు టెండలో ఆయన ఎట్లా ఉండగలిగాడు చెప్పండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన సిలువ మరణాన్ని బట్టి మనం ధ్యానం చేసుకున్నాం. సరే, 1వ మాటను ధ్యానం చేసుకున్నాం. ఇంతవరకు ఇంట్రడక్షన్ చాలు. 1వ మాటను ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో మొదటి మాట బైబిల్ పాఠము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. అనీష్ వచ్చి చదువుతుంది. తీసుకోండి అందరూ. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము మొదటి మాటగా. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారు మీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పచ్చుకొనుటకై చిట్లు వేసిరి. ఆమేన్. పలుకుతున్నటువంటి మొదటి మాట ఇది. ఈ మొదటి మాట ఏ సమయంలో పలుకుతున్నాడో తెలుసా? 9 గంటల నుండి 12 గంటల వరకు 3 మాటలు పలకబడ్డాయి. 4వ మాట 12 నుండి 3 గంటల వరకు 4 మాటలు సిలువలో పలకబడ్డాయి. అయితే 9 గంటల నుంచి 12 వరకు పలుకుతున్నటువంటి సమయంలో మొదటి మాట ఏమంటున్నాడో తెలుసా? సిలువలో గాయముల చేతను, మండు టెండలను, రక్తము స్రవిస్తూ సోలిపోయినటువంటి పరిస్థితిలో, మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు నాయన, వీరు ఎరుగరు, వీరు క్షమించు అంటున్నారు. ఈ మాటల నుంచి మనం 4 విషయాలను నేర్చుకున్నాం ఈ సమయంలో. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ప్రేమతో పిలుస్తున్నటువంటి పలుకు. ప్రేమతో పిలుస్తున్నటువంటి పలుకు అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రేమ కలిగినటువంటి హృదయము కలిగి పిలుస్తున్నాడు. ఎవరిని? తండ్రిని. తండ్రి అంటున్నాడంటే తండ్రికి కుమారునికి ఎంత ప్రేమ ఉందో, ఎంత బంధం ఉందో, ఎంత అనుబంధం ఉందో ఇక్కడ మనం గమనించగలము. మరణాపాయ స్థితిలో ఉండి కూడా, గాయములతో ఉండి కూడా, సిలువలో ఉండి కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన బ్రతికిన 33 సంవత్సరాలు కూడా ఎక్కువగా సహవాసం చేసింది ఎవరితో తెలుసా? తండ్రితోని. అందుకే మొదటిగా తండ్రిని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, నేను బ్రతికిన జీవిత కాలం అంతా కూడా నువ్వు ఎంతో ప్రేమను చూపించావు, ఎంతగానో ప్రేమగా నన్ను ఆదుకున్నావు, కాపాడావు. యేసు ప్రభుకి ఎన్నో అవరోధాలు వచ్చాయి. వాక్యం చెప్తున్న సమయంలో ఎంతో మంది వ్యతిరేకులు వచ్చారు, అపహసించారు,
దూషించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇది చేయి అది చేయి అంటే ఎన్నో మాటలు పడ్డారు. కానీ ఆయన ప్రేమ కలిగినటువంటి హృదయముతోనే ప్రజలందరి రోగాలను బాగు చేశాడు, ప్రజలకున్న సమస్యలను తీర్చాడు, ప్రేమతోనే వాక్యాన్ని బోధించాడు, ప్రేమతోనే జగతికి ఒక మాదిరిగా నిలబడ్డాడు. హల్లెలూయా. అందుకే తండ్రితో తనకున్నటువంటి ఆ ప్రేమ బంధాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు, తండ్రి తండ్రి తండ్రి. నిజంగా మనము కూడా యేసు ప్రభులాగా ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రేమ లేని వాడనైతే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రేమ లేని వాడనైతే వ్యక్తుడని నేను అపోస్తులైన పౌలు అంటున్నాడు. బీదలకు సహాయం చేసిన, భాషలు మాట్లాడిన, ఆత్మ వరములు కలిగి ఉన్న, ఫలాలు కలిగి ఉన్న, దానాలు చేసిన, ఆస్తులు పంచి ఇచ్చిన, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా కానీ నాలో ప్రేమ లేకపోతే నేను వ్యక్తుడనయ్యా, వేస్ట్ అంటున్నాడు. అయితే యేసు ప్రభు ప్రేమ కలిగినటువంటి పిలుపు కలిగి ఒక మాదిరిని మనకు చూపిస్తున్నాడు. మనం కూడా అంతే, ఆ ప్రేమను కలిగి మనం దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి, ఒక ఆప్యాయతను కలిగి ఉండాలి. ఆ ప్రేమ బంధము మనం ఎప్పుడు దేవునితో కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఏమైనా చేయగలడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. అంటే లోకం అంటే ఎవరు? లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులో అన్నాడు గురజాడ అప్పారావు. అంటే ఎవరు లోకం అంటే ఎవరు? మనమే. మరి దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. అంటే లోకంలో ఉన్న కార్లు, బంగారు లేకపోతే పొలాలు, భూములు, అది ఇది అన్ని ప్రేమించాడనే అర్థము అది కాదు. అక్కడ లోకమును దేవుడు ప్రేమించాడు అంటే దేంటి? మనుషులందరినీ ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా నశించుకోకుండా ఏమవుతాడు తెలుసా? రక్షించబడతాడు. నువ్వు ఆయన ప్రేమను పొందుకోవాలి. నీ కొరకు ప్రేమ చూపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమను సిలువలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రితో ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనుషుల పట్ల ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తనలో ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు సిలువలో. మరి ఎంతవరకు మనం ప్రేమ కలిగి జీవిస్తున్నాం? ప్రేమగా తండ్రి అని పిలుస్తూ ఉంటే ఆ ప్రేమతో కూడినటువంటి పలుకుతూ ఉన్నాడు. రెండవది ఏంటి తెలుసా? మొదటి మాటలో ఉన్నటువంటి రెండవ యొక్క సత్యం ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరిని క్షమించుము. రెండోది ఏంటి తెలుసా? క్షమా హృదయము కలిగినటువంటి యేసు. వీరు ఏం చేస్తున్నారో తెలియదయ్యా, వీరు ఏమై ఉన్నారో తెలియదయ్యా. నన్ను సిలువకు అప్పగించారు, కొరడాలు కొట్టారు, గాయాలు చేశారు, దూషించారు, పిడుగుద్దులు గుద్దారు, అవమానం చేశారు, వస్త్రాలను లాక్కున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ వీరందరినీ ఏం చేయాలంట? క్షమించుమని క్షమా హృదయం కలిగినటువంటి యేసు పలుకుతా ఉన్నాడు. వీటన్నిటికీ రెఫరెన్స్ రాసుకున్నా కానీ సమయం లేక నేను ముందుకు వెళ్తా ఉన్నాను. క్షమా హృదయము, క్షమించేటువంటి హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతటి వారినైనా కానీ, అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, నీ శత్రువులను ప్రేమించండి, నిన్ను హింసించు వారిని ప్రేమించండి. వారు చేసిన తప్పులు, అందుకే పరలోకపు ప్రార్థనలో ఉంది, ఏమనింది? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మేము చేసిన అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధంలో కూడా క్షమించు. అంటే నువ్వు క్షమిస్తేనే నీది కూడా దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమా హృదయం కలిగి ఉంటేనే దేవుడు కూడా నీ పట్ల ఏం చేస్తాడు తెలుసా? క్షమా హృదయం కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా మన పట్ల చేస్తున్న చిన్న తప్పులైనా పెద్ద తప్పులైనా, ఏదైనా శత్రువు అయినా కానీ, హింసించేవాడైనా కానీ, ద్వేషించేవాడైనా కానీ, ఎవరైనా కానీ మనం క్షమించేటువంటి హృదయం కలిగి ఉండాలి. అందుకే వీరినయ్యా, ఎవరు వారు? సైనికులు, పరిచయులు, శాస్త్రులు, దొంగలు, అక్కడ రకరకాలుగా వేధిస్తున్నటువంటి వారు, వారందరినీ క్షమించయ్యా అని ప్రాధాన్యపడుతూ ఉన్నాడు. క్షమించే హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. మనం క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి, క్షమించేటువంటి హృదయం కలిగి ఉండాలి, క్షమించేటువంటి
తలంపు కలిగి ఉన్నప్పుడే నిన్ను కూడా దేవుడు అన్ని విషయాలు, ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏ విధంగా నువ్వు క్షమిస్తావో దేవుడు కూడా అదే విధంగా నీ పాపములను, దోషములను, అపరాధములను, నువ్వు చేసిన ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమించేవాడైనాడు. మూడోది ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించుము. మూడోది ఏంటి తెలుసా? ప్రార్థిస్తున్నటువంటి యేసు. మూడోది ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? తన కొరకు తాను చూడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియదు నాయనా, అయితే నేను వీరి కోసం ఏం చేస్తున్నాను తెలుసా? ప్రార్థన చేస్తున్నా. వీరు క్షమించమని క్షమించాడు. క్షమించడమే కాకోకుండా ఆ మాటలోనే మొదటి మాటలు ఏం తెలుసా? ప్రార్థన చేస్తున్నటువంటి యేసు ప్రభు. ప్రార్థించేటువంటి మనస్సు ఉండాలి. ఎవరి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు? దేని కొరకు ప్రార్థిస్తున్నావు? ఎంతవరకు ప్రార్థిస్తున్నావు? ఎంత సమయాన్ని ప్రార్థనలో గడుపుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభు పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఏ పని చేయాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ, ఎవరి కాడ వాక్యం బోధించాలన్నా కానీ, ఎక్కడ సేవకు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కానీ యేసు ప్రభు చేసేది ఏంటి తెలుసా? ప్రార్థనలో గడిపేవాడు. అరణ్యమునకు వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. తనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన గడిపేవాడు. అందుకే యేసు ప్రభు ప్రార్థన ప్రార్థన తన జీవితం అంతా కూడా ఏమైంది తెలుసా? ప్రార్థన ప్రార్థన. అందుకే ఆయన ఏమి చేసినా కానీ, ఎవరిని ముట్టినా కానీ స్వస్థత కలిగేది, ఏ మాట పలికినా కానీ అద్భుతము జరిగేది, ఏ చూపు ద్వారా చూసినా కానీ గొప్ప అద్భుతాలు జరిగేది. కారణం ఏంటి తెలుసా? ప్రార్థనా జీవితం ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా అసాధ్యమైనట్టు మనం సాధించాలంటే ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. ప్రార్థనే ఊపిరిగా మనకు ఉండాలి. ప్రార్థనే మనకు ప్రాణంగా ఉండాలి. అందుకే హేబేలు యొక్క ప్రార్థన ఏం చేసిందంట? మొరపెట్టిందంట. చూడండి, హేబేలు యొక్క రక్తం అంట నాకు మొరపెట్టెను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మన రక్తంలో ఏముండాలి తెలుసా? ప్రార్థన అనేది ఉండాలి. అందుకే యేసు ప్రభు కూడా రక్తం కారేంత వరకు కూడా ఏం చేస్తుంది తెలుసా? రక్తం అంతా స్రవించిపోయింది. 6 లీటర్లు 6.5 లీటర్స్ అంత రక్తం అంతా కార్చేశాడు. అంత రక్తం అంతా కార్చినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? శక్తి లేకపోయినా, ఓపిక లేకపోయినా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 4వది చెప్పి నేను ముగిస్తాను. 4వది ఏంటి తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించుమని అంటున్నాడంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన అంటే ఏంటంటే చెప్తాను చూడండి. ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకునేదాన్ని ప్రార్థన అంటారు. విజ్ఞాపన అంటే ఏంటి తెలుసా? ఇతరుల కొరకు చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. ఇప్పుడు నేను చిన్నక్క కోసము, లేకపోతే వెంకటలక్ష్మమ్మ కోసము, లేకపోతే అనుష కోసం చేస్తే దాన్ని విజ్ఞాపన అంటారు. లేదు, నా కొడుకు కోసము, నా కోసము, ఆరోగ్యం కోసం, నా కుటుంబం కోసం చేస్తే దానిని ప్రార్థన అంటారు. కానీ దేవుడు ఈ మొదటి మాటలో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన కర్తగా ఉన్నాడు. ఆయన చేసిన ప్రార్థనలలో చూడండి, ఆయన కోసం ఎక్కడైనా చేసుకున్నాడా? ఒక్క చోట మాత్రం చేశాడు. గెత్సేమనే తోటలో ఏమన్నాడు? ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు. ఆ వేదనను భరించలేక చివరి క్షణంలో ఆ మాట అనేశాడు. అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడో తెలుసా? కింద నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించయ్యా, శ్రమలు నేను ఓర్చుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా, సిలువను మోయలేనేమో, లేకపోతే భరించలేమో అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నీ చిత్తమైతే. అక్కడ వెంటనే మళ్ళీ గుర్తించేమై చేశాడు తెలుసా? నీ చిత్తమైతే తొలగించు. అంటే ఎక్కువగా ఆయన అనేకుల కొరకు విజ్ఞాపన చేసేటట్టు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. కాబట్టి మరణ సమయంలో కూడా మొదటి మాటలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఇదిగో నేను వెడలిపోయే కాలం వచ్చి ఉన్నది, ఇంకా కొన్ని గంటలుంటే, కొన్ని నిమిషాలుంటే నేను చనిపోతాను. అయితే వీరందరూ నన్ను వేధించారు, బాధించారు, నా వీరికి మాత్రం శిక్ష రాకోకుండా వీరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. వీరిని క్షమించు, వీరి అపరాధములు క్షమించు, వీరి పాపములు క్షమించు, వీరు చేసిన పొరపాట్లు తప్పితాలన్నిటినీ వాటన్నిటినీ సిలువ రక్తంతోనైనా
తొలగించునైనా అని విజ్ఞాపన. నిజంగా మనం కూడా అంతే, క్రైస్తవులమైనటువంటి మనము విజ్ఞాపన కర్తలుగా ఉండాలి. అందుకే 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే మనుషుల కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, దేశముల కొరకును, ప్రజల కొరకును, నశించిపోతున్న ఆత్మల కొరకును, రోగుల కొరకును, వ్యాధుల కొరకును, సమస్త మానవాళి అందరి కొరకును అంట ఏం చేయాలంట? విజ్ఞాపన యాచనలను చేయాలంట. విజ్ఞాపన యాచనలను చేయమని తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. యేసు ప్రభు మనకు కూడా మొదటి మాటలు అదే చెప్తున్నాడు. ఆయన ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా. కాబట్టి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగని కనుక వీరు క్షమించమన్న ఆ మొదటి మాటలో 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిదేంటి? ప్రేమతో కూడినటువంటి పలుకు పలికినటువంటి యేసు. రెండవది క్షమించే హృదయం కలిగినటువంటి యేసు. మూడవది ప్రార్థిస్తున్నటువంటి యేసు. నాలుగవది విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసు. అందుకే ఈ మొదటి మాటలు ఈ 4 విషయాలను మనము ఇంతవరకు ధ్యానించుకున్నాం. దేవుడి మొదటి మాటను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. 23వ అధ్యాయము 43వ వచనము మనం కానీ గమనించినట్లయితే, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ మనం 2వ మాట మనం చూసుకున్నట్లయితే, 2వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, 2వ మాట ద్వారా ఆ యొక్క 2వ మాట ఎవరితో చెప్తున్నారంటే, ఆయనతో పాటు కూడా 2 దొంగలను సిలువ వేయడం జరిగింది. హల్లెలూయా. ఆ సిలువ వేసిన దొంగలతో ఈయన ఈ యొక్క సంభాషణ 2వ మాట జరుగుతుంది. అది మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ ఒకడు దొంగ ఏమంటున్నాడంటే, మీకు అర్థం కావాలని కొద్దిగా మాటల రూపంలో చెప్తున్నాను. ఒక దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడు కదా, నువ్వు దైవ కుమారుడు కదా, మమ్మల్ని నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనే మాట ఒక దొంగ అంటుంటే, ఇంకో దొంగ ఏమంటున్నాడంటే, మనం చేసిన ఈ యొక్క పాపానికి మనకి ఈ శిక్ష కరెక్టే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఎందుకు మనతో పాటు సిలువ వేస్తున్నారని 2వ దొంగ ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనము ఒకసారి గమనించుకున్నట్లయితే, అదే లూకా సువార్త 40వ వచనం ఒకసారి చదువుదాము. లూకా సువార్త 40వ వచనము. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? దేవునికి మనం భయపడుతున్నామా లేదా? భయపడుతున్నాం కాబట్టి చర్చికి వస్తున్నాం, భయపడుతున్నాం కాబట్టి వాక్యం వింటున్నాం, భయపడుతున్నాం కాబట్టి మన జీవితాలను మార్చుకున్నాం. అంటే దేవునికి భయపడుతున్నామా లేదా? ఫస్ట్ మాట. ఈ యొక్క 4 విషయాలు చెప్తాను ఈ యొక్క 2వ మాట గురించి. ఫస్ట్ విషయం, దేవునికి భయపడుతున్నామా? భయపడితే మన బతుకులు ఎలా ఉన్నాయి అంటే మన జీవితం మార్చుకుంటున్నామా? భయపడిన వారు ఎలా ఉంటారు? దేవునికి భయపడేవారు ఏ పాపము చేయరు. ఏ పాపము అంటే ఏ విషయంలో కూడా వాళ్ళు దేవునికి దూరం పాపం మరణం కూడా విడదీయలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం బాప్తిసం పొంది మళ్ళీ దేవుని కలుసుకుంటాం. మరణం అనేది దేవునికి మనకు చిన్న ఎడబాటు మాత్రమే, తర్వాత పరలోకంలో మళ్ళీ కలుసుకుంటాం. మరణం కాదు, పాపం. మనల్ని దూరం చేసేది ఒకటే, దేవునికి దూరం చేసేది ఒకటే, మనల్ని పాపం. ఆ పాపం విడిచిపెడితే మనము దేవునికి దగ్గరలో అవుతాం, లేదంటే నిత్య నరకంలోకి పడిపోతాం. ఇక్కడ అంటున్నారు 2వ వాడు, నీకు నాకు ఇది కరెక్టే. మనము వీడు ఫస్ట్ ఒకడు భయపడలేదు, ఇంకొక దొంగ భయపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు రక్షించగలుగుతాడు తిరిగి మనల్ని, మళ్ళా పరలోకంలో మనం కలుసుకుంటామనే నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆయన. అందుకే దేవునికి భయపడుతున్నామా లేదా? ఫస్ట్ ఒకడైతే దేవునికి భయపడుతున్నాడు కాబట్టే దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకొకడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దేవుని కదా, నువ్వు రక్షించుకోలేవా, మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటే దేవునికి భయపడేవాడు అలా మాట్లాడు. దేవునికి భయపడేవాడు దేవునికి ఎరుగుతాడు కాబట్టే దేవుని గురించి బాగా మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఫస్ట్ మాటగా మనము దేవునికి భయపడుతున్నామా లేదా గుర్తుపెట్టుకోండి. ఆ దొంగ ఇతరులలో ఒక దొంగ దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆయన దేవుని అనుసరించాడు. కింది వచనాల్లో మనం తెలుసుకుందాం. భయపడి ఏం చేశాడో మన కింది 2 వచనాల్లో మనం తెలుసుకుందాం. అంటే మొదటగా ఈ యొక్క
రెండవ మాటలో ఫస్ట్ విషయం ఏంటంటే దేవునికి భయపడుతున్నామా లేదా గుర్తుపెట్టుకోండి. దేవునికి భయపడితే మన బ్రతుకులు మారతాయి. మన బ్రతుకులు మన బ్రతుకులలో ఒక వెలుగుమయంగా ఉంటాయి. దేవునికి భయపడకుండా విచ్చలవిడిగా మనం బ్రతికితే మన జీవితాలు అంధకారంలోకి వెళుతాయి. మనము ఏ పని చేసినా విజయం సాధించలేమనేది గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 23:41. మనకైతే ఆ, న్యాయమే ఆ. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఆ. కానీ ఈయన ఏ తప్పిదనము చేయదని ఆ. చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యం చాలు అంతవరకు చూడండి. ఇక్కడ అంటున్నాడు మనకైతే ఇది న్యాయమే. ఒప్పుకున్నాడు, పాపం ఒప్పుకున్నాడు. ఒక ఆయన అట్లే ఉన్నాడు, ఒక ఆయన ఒప్పుకున్నాడు మనకైతే ఇది న్యాయమే, మనకు ఈ శిక్ష వేయొచ్చు. ఆయన ఏ పాపం ఎరగడు, ఏ తప్పు చేయలేదు. ఆయనకు ఎందుకు వేస్తున్నారు అంటే పశ్చాత్తాపం కలగాలి. మన పాపము ఇప్పుడు పాపం చేసినాము, ఇప్పుడు దొంగతనం చేసిన పోలీసుని ఒప్పుకోకుంటే గమ్మ ఉన్నిస్తారా? ఒప్పుకుని అంటే కొడతారు వాళ్ళు. కొడితే నిజం బయటపడుతుంది. అంటే పాపాన్ని ఒప్పుకున్నాడు ఒక ఆయన, పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మన పాపాలను విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. మనకు ఒకటి ఉంది, ఒప్పుకోము. ఏదైనా పై చేయి సాధించాలనుకుంటాం. మన ఏమున్నాయి, నేను తప్పు చేసినా కూడా మనము తప్పును కప్పు పెట్టుకుంటాం, తప్పును బయట పెట్టుకోం. తప్పు బయట పెట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇతరుల దగ్గర ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర ప్రతి ఒక్క తప్పు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే క్షమిస్తాడు ఆయన. హల్లెలూయా. పశ్చాత్తాపం కలిగి ఉండాలి. పశ్చాత్తాపం కలిగి ఉంటే ఆయన మనను విడువడు. హల్లెలూయా. రెండవదిగా మనము తప్పును తెలుసుకొని ఆ తప్పును తిరిగి చేయకూడదు. ఒకసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పులోకి మళ్ళీ మనం వెళ్ళకూడదు, ఆ పాపంలోకి మళ్ళీ వెళ్ళకూడదు. పశ్చాత్తాపం కలిగి మనము దేవుణ్ణి వేడుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా మన తప్పును మనం పశ్చాత్తాపడాలి. మొదటిగా ఏం చేయాలి? దేవునికి భయపడాలి. రెండోదిగా ఆ పశ్చాత్తాపం పడాలి, చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపం కలిగి ఉండాలి. తర్వాత మూడోదిగా ఏముంది? మూడో విషయాన్ని మనం తెలుసుకుందాం. అదే లూకాసు వార్త 23:42. ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనెను. దేవుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యం పోవాలని ఏం చేయాలి? ఫస్ట్ మనము రక్షణ పొందాల. రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిసం పొందితేనే దేవుని రాజ్యానికి ప్రవేశిస్తాం, లేదంటే ప్రవేశం ఉండదు. అంటే చూడండి, రక్షణ పొందాలా. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మనము ఇంటికాడ బొమ్మ ఉండాలా? ఇంటికాడ టీవీలలో వాక్యాలు ఇంటి సరిపోతుంది కదా, మళ్ళీ చర్చికి రావడం ఎందుకు? రక్షణ పొందాల. నిజ దేవుడని నమ్మాల, రక్షణ పొందాల. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మన దేవుని గురించి విన్నాం కాబట్టి ఆ విన్నదాన్ని మనం రక్షణ పొందాలి. రక్షణ పొందినప్పుడే మనకు పరలోక రాజ్యానికి మనకు వారసులు అవుతాము. పరలోక రాజ్యంలో మన కొరకు దేవుడు తన నివాసాన్ని నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ పొందాల. ఇక్కడ అంటున్నాడు ఆ దొంగ చూడండి, ఎంత తక్కువ సమయంలోనే ఆయన ఆయన పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఒక దొంగ అంతలోకి ఏమంటాడు? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే సమయం లేదు. అది మనకు కూడా మన జీవితం ఎప్పుడు చనిపోతుందో మనకు తెలుసా? ఎప్పుడు మరణిస్తామో మనకు తెలుసా? తెలియదు. సమయం లేదు. ఎప్పుడు రక్షణ పొందాలి. మనము మన కుటుంబాలు అందరూ రక్షణ పొందాలి. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి నిజ దేవుని ఎరిగి రక్షణ పొందాలి. ఈ యొక్క దొంగ అప్పుడే రక్షించబడ్డాడు, దేవుని నమ్మినాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు. ఆయనకు తెలిసిపోయింది ఇంకా ఈయనే మనకు దేవుడు, ఎవరు లేరు అనే మాట తెలుసుకొని రక్షించమని, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమను అనే మాట అడిగాడు. అంటే జ్ఞాపకం చేసుకో అంటే ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే మూడవదిగా మనకేముండాలి? రక్షణ ఉండాలి. ఆయన రాజ్యంలోకి మనము వెళ్తాము. మనము రక్షణ పొందకుండా ఆయన రక్షకుడు అని ఫస్ట్ తెలుసుకోవాలి. రక్షకుడు ఆయన రక్షించేవాడు. యేసు అంటే ఆ పేరుకి అర్థం ఏమంటే రక్షకుడు అని అర్థము. ఆయన రక్షకుడు కాబట్టి ఆయన ఒక్కడే రక్షించగలడు. ఎవరే కానీ ఏ మార్గం ద్వారా మనం యేసు ద్వారా తప్ప ఎవరి ద్వారా పరలోకాన్ని చేరలేము. మనం అందుకే దేవుని రక్షకుడుగాని నమ్మి బాప్తీసం పొందాలి. హల్లెలూయా. మనం పొందడమే కాక మన కుటుంబాలు, మన ఇరు పొరుగు వారికి కూడా తెలియచేయాలి. ఎప్పుడు మరణిస్తామో తెలియదు అనేది గుర్తుపెట్టుకోండి. మూడవదిగా మనము దేవుని రక్షకుడిగా భావించాలి. హల్లెలూయా. ఆ దొంగ భావించాడు, మనం కూడా రక్షకుడిగా భావించాలి. అలాగే నాలుగవదిగా అదే లూకాసు వార్త 23:42. ఆయనను చూసి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని.
ఇక్కడ పరలోక రాజ్యం ఒకటి ఉందని నమ్మాలి. చివరిదిగా కొంతమంది ఎన్ని చేసినా ఏముందిలే, రాజ్యం లేదు, ఏం లేదు, చచ్చిపోతే ఆడిపోతామో తెలియదు మనకు అనుకుంటాం. కాదు, మనము ఇప్పుడు బ్రతికి ఉంటేనే, తల్లి గర్భంలోంచి బయటపడితేనే ఈ యొక్క లోకం ఉందని తెలుసుకున్నాం. మనం కళ్ళు మూస్తేనే మరో లోకం ఉందని తెలుసుకుంటాం. గుర్తు పెట్టుకోండి. అనుకోవచ్చు నువ్వు చనిపోతే ఆడిపోతావు, నేను చనిపోతే ఆడిపోతావు అనుకుంటాం. కాదు, మనం బ్రతికి ఉంటే ఈ లోకం ఎట్టుందని తెలిసిందో చనిపోతే వేరే లోకం ఉందని కూడా తెలుస్తుంది. అందుకు ఉదాహరణ మన దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచి మనల్లో ఆయన మరణం గెలిచాడు. అలా మనం కూడా లేస్తామని నిరూపించడానికే ఆయన లేచాడు. ఆయన లేకపోతే ఎవరైనా నమ్మిందా? చనిపోయినాడు తిరిగి లేకపోతే నమ్మిదారా? ఆత్మకు మరణం లేదని నిరూపించాడు. హల్లెలూయా. శరీరానికే మరణమని, ఆత్మకు మరణం లేదని నిరూపించాడు. మనం నమ్మాలా పరలోక రాజ్యం ఉందని, దేవుడు రక్షకుడని. నమ్మకం ఉంచితే సర్వము సాధ్యమే అవుతుంది. నమ్మకం లేకుంటే ఏమీ చేయలేము. అది గుర్తుపెట్టుకోండి. చివరిదిగా మనము నమ్మకం ఉంచాలనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రెండవ మాట నుంచి 4 విషయాలు మనం తెలుసుకున్నాము. ఒకటి, దేవునికి భయపడుతున్నామా లేదా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా దేవునికి భయపడలేదా? దేవునికి భయపడడం అంటే ప్రార్థనకు వచ్చేసి మన బ్రతుకును అని కాదు, మన బ్రతుకులో చూపాలా. మన బ్రతుకులో కూడా భయం ఉండాలా. ఏ తప్పు చేయకూడదు, ఎవరిని నేలెత్తి చూపించకూడదు. వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు మన జోలికి ఎవరు రాకూడదు. కొట్లాటకు ఇట్లా ఎవరు అలా జోలికి పోకుండా మనము మంచి పేరు కలిగి ఉండాలి. వాళ్ళు ఎవరు జోలికి పోరు, దేవుని బిడ్డలనే మంచి పేరు కలిగి ఉండాలి. అది దేవునికి భయపడడం అంటే దేవునికి భయపడడం అని నేను చెప్పితే వణికిపోవడం కాదు, మన బ్రతుకులో చూపాలా దేవునికి భయపడడం అంటే. అలాగే రెండవదిగా తప్పుడు మనం తెలుసుకుని పశ్చాత్తాపడాలి. మళ్ళా తప్పు చేయకూడదు. ఒక్కసారి తప్పు చేసి మళ్ళా చేసుకుంటూ పోతే మనకు విలువ ఉండదని గుర్తుపెట్టుకోండి. అలాగే మూడవదిగా రక్షకుడిగా భావించాలి. రక్షకుడు దేవుడు భావించినప్పుడే మనము ఆయన నమ్మకం ఉంచినప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. చివరిగా నమ్మకం ఉండాలి. దేవుడే రక్షిస్తాడని నమ్మకం కలిగి ఉండాలా. వేరే దేవుడు ఎవరు లేరు, నిజ దేవుడు ఒక్కడే అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన మనల్ని కాపాడుతాడు. మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాశ్రమకు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క రెండవ మాట ద్వారా మనం ఈ 4 విషయాలు ఎక్కడైతే వెనకబడి ఉన్నామో జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తానికి ఈ అవకాశం ఇచ్చిన పాశ్రమకు కూడా మరోసారి వందనాలు తెలుసుకుంటూ, యోహాను నిలబడి 12 మంది శిష్యులలో ఆ ఒక్క శిష్యుడు యోహాను మాత్రమే నిలిచి ఉన్నాడు అక్కడ. ఎంతో యేసుకు నమ్మకమైన వాడు ఎవరంటే, నమ్మదగిన వాడు ఎవరంటే యోహాను ఒక్కడే. యోహాను తన రొమ్మును ఆనుకున్న శిష్యుడు ఎవరంటే యోహాను ఒక్కడే అన్నమాట. 3 విషయాలు ధ్యానం చేసుకుందాం మనము. 3 విషయాలలో ప్రేమ, బాధ్యత, సంబంధం. ప్రేమ, బాధ్యత, సంబంధం. ఈ 3 కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు అన్నమాట. ప్రేమ గురించి ధ్యానం చేసుకుందాం మనము. ప్రేమ అనగా దేవుడు ఎంతో లోకాన్ని ఎంతో ప్రేమించాడనమాట. ఎంతో ప్రేమించిన అద్వితీయ కుమారుడు మనకు. ఆయన ప్రేమను మనలో ఉంచాడనమాట. ఆ ప్రేమను మనము ఇతరులకు పంచి పెట్టాలన్నమాట. ప్రేమను గురించి దేవుడి వాక్యం ద్వారా ఎంతో అద్భుతంగా మాట్లాడినప్పుడు ఆ ప్రేమ రుచి చూసిన వారు దేవుని ఎన్నడూ విడువనమాట. విడిచేవారు కూడా ఉండరనమాట. అటువంటి ప్రేమ ఆయనలో ఉందన్నమాట. ఎవ్వరిలో లేదు ఆ ప్రేమ. అంత ప్రేమ చూపించినాడనమాట దేవుడు. చిన్న ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక తల్లి ఒక గ్రామంలో ఒక తల్లిదండ్రులు ఉన్నారనమాట. ఆ తల్లికి వచ్చేసి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమారుడు ఎంతో చదువుకోవాలనుకున్నగా తల్లిదండ్రుల మధ్యలో పెరిగినప్పుడు అద్భుతంగా తల్లితో పాటు ప్రార్థనకు వెళ్ళేవారు. 2 కుమార్తెలు కూడా వెళ్ళేవారు అనమాట. తల్లితో పాటు నడుస్తూ మందిరానికి వెళ్ళేవాడు. మందిరానికి వెళ్తూ తల్లితో పాటు ప్రార్థన చేసేవాడు. తల్లి కుమార్తెలు కూడా ప్రార్థన చేసేవాడు. అద్భుతంగా ఎంతో బాగా చదువుకునేవాడు. చదువుకునే టైంలో ఆరోగ్యం బాగలేని విషయంలో కూడా దేవుడు ఆ బిడ్డకి ఎంతో సహాయం చేశాడనమాట. ఆ అబ్బాయికి అలర్జీ ఉన్నప్పుడు అలర్జీ విషయంలో కూడా దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ విషయం కూడా ఆ కుమారునికి తెలుసు అనమాట. తెలిసి ఎంతో ప్రార్థన చేసేవాడు. తల్లితో పాటు కూడా ఉపవాసం ఉండేవాడు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఉపవాసం ఉండేవాడు. తల్లి వేకుజామున లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు కూడా తల్లితో పాటు ప్రార్థన చేసేవాడు. అలాగన్నాడు. చిన్న ప్రాయం నుంచి ఆ బాలుడు ఎంతో దైవ సన్నిధిలో పెరిగాడు. ప్రతి దానికి వచ్చేవాడు అనమాట.
అన్నిట్లో పాల్గొనేవాడు అనమాట. ఆదివారం ఆరాధనకు వచ్చేవాడు, ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేవాడు, అన్ని కార్యక్రమాలకు వచ్చేవాడు, సంఘ మీటింగ్స్కి వచ్చేవాడు. అలాగ ఉన్నాడు అనమాట. ఇంటర్ అయిపోయింది ఆ బాబుకి. తర్వాత వేరే చదవాలా, బయట చదవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఆ తల్లి ఏమనుకున్నాడు, ఇది దేవుని చిత్తమేమో అనుకుంది, కానీ ఇది దేవుని చిత్తం కాదని ఆ తల్లికి తెలియలేదన్నమాట. దేవుని చిత్తమే అనుకొని ఆ తల్లి కూడా వద్దు ఇక్కడే చదువుకో బాబు అని ఆ తల్లి ఎంతోగానో నచ్చ చెప్పిందన్నమాట. నచ్చ చెప్పిన ఆ కుమారుడు దేంట్లో వినలేదు. నేను బయట చదవాలన్నాడు. పోనీలే తను బాబాయ్ కదా బయట చదువుకోవాలనుకుంటా అన్నాడు. ఏదో మాకంటే ఇలా ఇవి లేవు కదా, చదువులు లేవు, ఉద్యోగాలు మారిస్తూ ఇదిగా మా పరిస్థితులు బాగలేవు, మా కుమారుడన్నా చదివి బాగుందని ఏదో ఆ తల్లి ఏదో ఆశపడి ఆ కుమారుని దూరం చోట చేర్పించింది అనమాట. చేర్పించినప్పుడు ఆ కుమారుడు ఏమైనాడంటే పోయినాడు, బాగా కొద్ది రోజులు బాగున్నాడు. తర్వాత అన్ని అలవాట్లకు బానిసైపోయాడు. ప్రతి అలవాటు లేని అలవాటు అంటూ లేదు. మన స్నేహితులతో చెడిపోయాడు. అంత చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, అంత చాలా ఉక్కిరి అయిపోయాడనమాట. అవసరమైనప్పుడల్లా తల్లిదండ్రులకి కాల్ చేసేవాడు. అమ్మ నాకు పరీక్షల టైం ఉంది, నాకు డబ్బులు కావాలి, దీనికి డబ్బులు కావాలి, దానికి డబ్బులు కావాలని ఎంతో అడిగేవాడు. ఆ తల్లిదండ్రులు ఎంతో ఏదో నా బిడ్డయే కదా అక్కడ అడుగుతున్నాడు, ఎంత అవసరం ఉందో ఏం అవసరం ఉందో అని ఆ తల్లిదండ్రులు డబ్బులు పంపేవాడు. ఎంతో రూపాయి ఎత్తి పెట్టుకొని ఆ బిడ్డకు సహాయం చేసేవాడు. కానీ ఆ కుమారుడు అది గ్రహించలేదన్నమాట. పాపంలో మునిగి తేలుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు. చిత్రపటాలన్నీ ఆ రూమ్లో తగిలించుకున్నాడు. స్నేహితుల బంధంతో స్నేహబంధంతో ముడిపడిపోయాడు. అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒకసారి అనుకున్నారు, ఒకసారి మన కుమార్ దగ్గరికి వెళ్ళొస్తాము, చూసొద్దామని వెళ్ళి ఆ కుమారుడికి తెలియకుండా వెళ్ళారన్నమాట. అడ్రస్ కనుక్కొని ఆ బాబు రూమ్ కనుక్కొని ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు తన కుమారుడు ఎక్కడికో వెళ్ళాడు. అప్పుడు ఆ రూమ్లో చూసినప్పుడు ఆ తల్లి ఎంతో వేదన పడిపోయింది, చాలా బాధపడిపోయింది. తన కుమారుడు ఎంతో తన దగ్గర ఉన్నప్పుడు ఎంతో బాగున్నాడు, కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఇలా అయిపోయాడని ఎంతో విలవిలలాడిపోయింది ఆ తల్లి. ఆ చిత్రపటాలు అంత వేషధారణ, ఆ కుమారుడు ఎందుకు ఇలా అయిపోయాడు తండ్రి అని ఎంతో వేదన పడిపోయింది. ఆ పటాలను చూసి అంత అంతా ఎలాగో అనమాట. ఆ రూమ్ అంత బాధపడిపోయింది. తన కుమారుడు వచ్చాడనమాట. వచ్చి అయ్యో నా తల్లి ఎప్పుడు వచ్చావు, నువ్వు నాకు వచ్చేది చెప్పలేదే, నువ్వు వచ్చావే, ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు ఆ తల్లి బాధపడి తర్వాత బయటికి వెళ్ళి సిలువ ఉన్న ఒక పటాన్ని తీసుకొచ్చి తన కుమారుడికి ఇచ్చి, ఇదిగో నా కుమారుడు ఇది రూమ్లో పెట్టుకోమని ఇచ్చినప్పుడు ఆ కుమారుడు ఇంకా నా తల్లికి నా జీవితం గురించి తెలిసిపోయింది, ఇంకా నా తల్లి నాకు డబ్బులు ఇస్తుందో లేదో అని అనుకుంటా గొనుక్కుంటా ఉన్నాడు. ఆ తల్లి ఇచ్చి, బాబు ఇది నీ జీవితం కాదు నాయనా, నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పటికి బయటికి వచ్చి ఎలా మారిపోయావు, ఇలా చేయకూడదు, ఇది తప్పు, దీనికి రెండింతల శిక్ష దేవుడు వేస్తాడు, నీ జీవితాన్ని మార్చుకో, నీ మనసుని మార్చుకొని ఆ తల్లి చెప్పి ఆ చిత్రపటాన్ని ఇచ్చేసి వచ్చేసింది అనమాట. ఏదో తన తల్లి ఇచ్చింది కదా చిత్రపటాన్ని, తర్వాత ఫీల్ అవుతుంది అనుకొని ఆ చిత్రపటాన్ని ఆ సిలువ వేసింది తీసి ఆ రూమ్లో తగిలించుకున్నాడు. రోజు అలాగనే వెళ్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, స్నేహితులతో చూస్తున్నాడు, స్నేహితులతో అన్ని గడుపుతున్నాడు, వస్తున్నాడు. రాత్రి వచ్చి పడుకున్నప్పుడు అన్ని చిత్రపటాలను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ తల్లి ఇచ్చిన చిత్రపటాన్ని కూడా, ఆ సిలువ పటాన్ని కూడా చూస్తూ ఉండేవాడు. అలా ప్రతిరోజు చూస్తూ ఎందుకో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకో నా తల్లి ఇది ఇచ్చింది కదా, ఈ సిలువ పటం ముందు ఈ చిత్రపట, ఈ వేస్ట్ పటాలన్నీ ఎందుకు, ఇవన్నీ నాకు వద్దని ఒకరోజు అనుకొని ఆ రూమ్లో ఉన్న ఆ చిత్రపటాలన్నీ తీసి చింపి పారేసాడు. ఇంకా సిలువ చిత్రపటం ఒక్కటే ఉందన్నమాట. దానివైపు రోజు పడుకున్నప్పుడు చూస్తూ ఆలోచన చేస్తూ అలాగే చక్కటి ఆలోచనకర్త మన దేవుడు కదా, చక్కటి ఆలోచన శక్తిని ఆ బిడ్డ రూపంలో ఉంచినప్పుడు ఆలోచన చేస్తూ, ఇదిగో నా దేవుడు నా కోసం ఈ సిలువలో ఎంతో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడనే ఆలోచన వచ్చినప్పుడు ఎంతో పశ్చాత్తాపడి అక్కడే రూమ్లోనే ఉండి ప్రార్థన చేశాడు. ఇదిగో అయ్యా నా తప్పులన్నీ క్షమించయ్యా, అయ్యా నేను క్షమించమని వేడుకుంటున్నామయ్యా, నా జీవితం పాడైపోయిందయ్యా, ఈ జీవితాన్ని బాగు చేయన్నప్పుడు ఆ బిడ్డ ఎంతగో వేడుకున్నప్పుడు దేవుడు పశ్చాత్తాప మనసుతో ఆ బిడ్డని రక్షణలోకి తీసుకొచ్చారనమాట. తర్వాత తన
తల్లికి కాల్ చేసి, అమ్మ నేను మారిపోయానమ్మా, నన్ను క్షమించమ్మా, నేను ఎంతో ఇదిగా అంత లోకంలో ఉన్నానమ్మా, కానీ దేవుడు నన్ను మార్చాడమ్మా. ప్రతిరోజు నువ్వు ఇచ్చిన ఆ సిలువ పదాన్ని చూసి 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 దేవుడు నన్ను అయ్యా నాలో ఎంతో మార్పు తెచ్చాడమ్మా, నన్ను క్షమించన్నది. ఆ బిడ్డ ఎంతో వేడుకుంటాను తల్లికి ఆయన బాధ అంతా చెప్పుకొని రక్షణ పోయినాడు. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే ఆ సిలువ పటాన్ని చూసి ఆ కుమారుడు ఎంతో మార్పు చెందాడనమాట. ఎంతో మార్పు చెందాడు. మనం అడిగితే దేవుడిని మనకు రక్షణ ఖచ్చితంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మన దేవుడు అనమాట. అంత గొప్ప దేవుడు మన రాజు. చిత్రపటాన్ని చూసి ఆ బిడ్డ ఎంత మార్పు చెందాడంటే, ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన మన యేసు నన్ను కూడా పరదేశులు జ్ఞాపకం చేసుకో నా తండ్రి అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. ఆ దొంగ అడిగిన మాటకే జ్ఞాపకం చేసుకున్న దేవుడు. మనం రక్షణ అడిగితే మనకు రక్షణ ఇవ్వడా, రక్షణ దేవుడు అన్నమాట. మొదటి మాట ప్రేమ, ఎంతో ప్రేమతో పలికిన మాట అనమాట. మన బాధ్యత కలిగి ఉండాలంటే ఎంతో బాధ్యత. మన కోసమే చేసి ఉన్నాడు. ఆయన మన కోసమే అన్నిటికీ ఒక కారణం ఉంటుంది. అయితే ఈ మాట పాత నిబంధనలో కూడా ఉంది. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుని వాక్యాలన్నీ కూడా ప్రవచనాలు, లేఖనాలన్నీ నెరవేర్చబడతాయి. ఇక్కడ చూసినట్టయితే కీర్తన 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కీర్తన 22వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ దావీదు మహారాజ్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ మాట యేసు ప్రభు చెప్పకముందే ఆయన ముందే ప్రవచించబడ్డాడు. చదువుమా. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వనిని నీవేళ దూరంగా ఉన్నావు అంటున్నాడు. చూడండి, ఇక్కడ కూడా మాట చూసినట్టయితే ఇక్కడ కూడా దావీదు మహారాజు ముందే తెలియపరిచినాడు అనమాట. ఆ యొక్క వేదనను, ప్రభు పడుతున్న బాధను ప్రభువును ముందే విడిచిపెట్టాడని తెలిసే దేవుడి ప్రత్యక్షతతో దావీదు ముందుగానే తెలియపరిచాడు. హల్లెలూయా. ఆ లేఖనం అక్కడ నెరవేర్చబడింది. చూడండి, దేవుని మాట ఏది కూడా నిరర్థకము కాదు. భూమియు ఆకాశము గతించిన నా మాట పొల్లైన పోదని చెప్పి దేవుడు చెప్పాడు. చూడండి, పాత నిబంధనలో లేఖనం ఏమైతే ఉందో కొత్త నిబంధనలో ప్రభు నెరవేర్చాడు. ఏంటంటే, నా దేవా నా దేవా నీవు నన్ను ఏళ చేయి విడిచితివి అని చెప్పి అన్నాడు. ఆ మాట ఇక్కడ నెరవేర్చబడింది. హల్లెలూయా. చూడండి, ఏ కాలమందైనను ఏ స్థలమైందైనను దేవుని మాట నిరర్థకము కాదు. హల్లెలూయా. ఎవరొచ్చి ఏ చెప్పినా కూడా మీరు ఏమి నమ్మద్దండి, కానీ దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. దేవుని మాట ఏమాత్రం నిరర్థకము కాదు. దేవుని మాట ఏమాత్రం ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే దేవుడు ఆ వాక్యం ద్వారా స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసయ్య 4వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలా చూసారా? తండ్రి కుమారుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అవసరం వచ్చింది? చూడండి, ఒక తండ్రి తన బిడ్డను ఎందుకు విడిచిపెట్టి వెళ్తాడు? ఇదే సిచ్యువేషన్ వచ్చి అబ్రహాము తన కుమారుడిని బలిగా ఇమ్మన్నప్పుడు, ఇస్సాకుని బలిగా ఇమ్మన్నప్పుడు వెంటనే అబ్రహాము ఆ కొండకి వెళ్ళి అన్ని ఆ యొక్క బలికి అన్నీ కూడా సిద్ధపరుస్తున్నారు. అప్పుడు కొడుకొచ్చి, నాన్న అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదు కదా అంటే, గొర్రెపిల్లని దేవుడే చూసుకున్నాడు నాన్న అని చెప్పినాడు. చూడండి, అప్పుడు తండ్రి పిల్లోడి విషయంలో ఎంత బాధపడ్డాడో చెప్పండి. ఒక్కగానో కుమారుడు దాదాపు కొన్ని 99 ఏళ్ల తర్వాత ఎప్పుడో దేవుడు అనుగ్రహించినాడు, తన వాగ్దానాన్ని పుత్రుడిని ఇచ్చినాడు. అయితే ఆ వాగ్దాన పుత్రుడిని తిరిగి నాకు బలిగా అర్పి అని చెప్పి అడిగినాడు. కానీ అలాంటి స్థితిలో కూడా తండ్రి ఏ విధంగా బాధపడ్డాడో అదే విధమైన బాధ మన యేసయ్య పడుతున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా తండ్రి ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అప్పుడు బాధపడుచున్నాడు. నా దేవా అంటూ బాధపడుచున్నాడు దేవుడు. అయితే ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకు దేవుడు యేసయ్య చేయి విడిచాడంటే కారణం ఏంటంటే, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు దేవుడు యేసయ్య చేయి విడిచాడంటే అక్కడ కారణం ఏముంది? ఒక 4 కారణాలు చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు అనగా అపవాదిని జీవిత కాలమంతయు మరణ భయము చేత విడిపించుటకు. చాలు, అవన్నీ చదివినట్లయితే మనము యేసయ్య చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే, మొదటగా ఏంటంటే మనము పాపము నుంచి విడిపించడానికి. హల్లెలూయా.
దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టినాడంటే ఇప్పుడు ఈ దేవుడు యేసయ్య చేయి విడిచిపెట్టకపోతే ఆయనతోనే ఉంటే ఆ కార్యం జరుగుతుందా? జరగదు. కానీ అక్కడ కార్యం జరగాలి కాబట్టి, మనకు పాప పరిహారార్థంగా ఆయన మరణం సంభవించాలి కాబట్టి ఆయన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే మన కోసం, మన పాపములు విడిపించబడాలి, మన పాపములను తొలగించబడాలి, మన పాపములన్నీ కూడా తీసివేయబడితేనే మనం పరిశుద్ధం అవుతాం. ఈ యొక్క బలియాగము జరగాలంటే మనలో పాపం అంతా వెళ్ళిపోవాలంటే ఈ బలియాగం జరగాల. చూడండి, ఇప్పుడున్న కాలంలో చాలా మంది మేకలను, గొర్రెలను ఇవి వేటిన బలిస్తారు. కారణం ఏంటంటే కారణం ఏంటంటే వారు ఈ యొక్క బలినిస్తే మాకు పాపం తొలగిపోతుందని చెప్పి వాళ్ళు అన్ని జనుల వారి యొక్క నమ్మకాలు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంతమందికి ఎన్ని విలువ ఇస్తారు చెప్పండి? ఇప్పుడు మన విలువ ఎంత? కోడి విలువ ఎంత? గొర్రె విలువ ఎంత చెప్పండి? మన విలువ చాలా విలువైంది. ఒక కిడ్నీనే మందంతా దాదాపు 5-6 లక్షలు ఉంటుంది మన కిడ్నీనే. అట్లాంటిది ఒక కోడి, 400 రూపాయల కోడి మన పాపాన్ని తీసేస్తుంది. ఒకసారి ఆలోచించండి. మూర్ఖంగా ఆలోచించకుండా బాగా సత్యవంతంగా ఆలోచించినట్లయితే చాలా దానికి సమానత్వం ఉండదన్నమాట. ఇక్కడ విలువ అయిన మనలను, విలువగల వ్యక్తి మాత్రమే మనను పాపం నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. మనం విలువైన వాళ్ళం కాబట్టి మనను విలువైన వాళ్ళు వచ్చి విడిపించాలి. విలువైన వాళ్ళను పాపం నుంచి మొదటగా పాయింట్ ఏంటంటే పాపం నుంచి విడిపించడానికి ఆయన యేసయ్య చేయి విడిచాడనమాట. రెండో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5:9. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి చాలు. ఇక్కడ రెండోది ఏంటంటే ఉగ్రత నుంచి రక్షించడానికి, మనల్ని దేవుడు ఉగ్రత నుంచి రక్షించడానికి యేసయ్య చేయి విడిచాడు. కారణం ఏంటంటే మనము పాపిష్టులుగా ఉన్నామనుకోండి, మన పాపంతో ఉన్నామనుకోండి, మనకేమి సంభవిస్తుంది? నరకం సంభవిస్తుంది. అంతే కదా? ఉగ్రత సంభవించినప్పుడు ఆ ఉగ్రతను మనం కొట్టుకొని పోతాం. ఈ ఉగ్రత అనేది శిక్షించబడతాం మనం. అయితే ఈ శిక్ష నుంచి విడిపించడానికి ప్రభువు శిలువ మరణాన్ని మన కోసం ఆయన బలి ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా చూసేటైతే రోమా రాసిన 5:9 చూసినట్టయితే మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన శిలువ యాగాన్ని అనుభవించి ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఈ యొక్క శిలువ యాగం ద్వారా మనం నీతిమంతులుగా చేస్తున్నాడు. చూడండి, పాపమంతా ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క శిలువ మరణం ద్వారా తొలగించబడి మనము పరిశుద్ధులుగా మారినామంటే కారణం ఆయన శిలువ వలనే. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులుగా మనము తీర్చడానికి ఆయన రక్తము ఎంతో మనకు అవసరమే ఉన్నది. మనకు నిత్య జీవం ఇవ్వడానికి రోమా రాసిన పత్రిక 6:23 చూసినట్టయితే మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన శిలువ యాగాన్ని చేసి ఉన్నాడు. కాబట్టి నిత్య జీవము లేకుండా మనం చూడండి, ఈ లోకంలో అన్నీ కూడా అశాశ్వతమైనటివే. మన బంగారు కానీ, మన ఇల్లు కానీ, మన ఆస్తులు కానీ, మన పాస్తులు కానీ, ఏమన్నా కానీ అశాశ్వతమైనది. కానీ మనిషికంటూ మరణం ఉంది. మరణం తర్వాత నిత్య జీవం, నరకం 2 ఉన్నాయి. కాబట్టి నిత్య జీవం ఇవ్వడానికే ప్రభు శిలువ మరణాన్ని మనకు ఈ శిలువ మరణం అనేది ఉంది. కాబట్టి ఈ శిలువ మరణం ద్వారా మనకు నిత్య జీవం అనేది ఉంది. హల్లెలూయా. కాబట్టి అదేవిధంగా చూసినట్టయితే మనము శత్రుత్వము పోగొట్టడానికి దేవుడు ఈ యొక్క శిలువ యాగాన్ని మనం చేసి ఉన్నాడు. చూడండి, ఈ శత్రుత్వం ఎలా వచ్చిందంటే దేవునికి మనకు అడ్డుగా ఏమున్నదంటే పాపం ఉన్నది. దేవునికి అడ్డుగా ఏమున్నదంటే అవిధేయత ఉంది. చెప్పిన మాట వినడంలే, ప్రజల్లో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అయితే ఈ శత్రుత్వాన్ని పోగొట్టి అందరూ క్రీస్తులోనికి రావాలి, క్రీస్తులోనికి అందరూ కూడా విధేయతతో ఉండాలని చెప్పి దేవుడు ఈ విధంగా ఆ శత్రుత్వాన్ని పోగొట్టడానికి ప్రభువును ఎంచుకొని ఈ శిలువ యాగాన్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, ఇవన్నీ లక్షణాలన్నీ మనలోనే ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్న చెడు లక్షణాలు పోగొట్టడానికి యేసయ్యను ఏర్పాటు చేసి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. నువ్వు వీటంటే నువ్వు భరించు, వీటన్నిటిని నువ్వే చూసుకో నా కుమారుడు నుంచి వెళ్ళిపోయినాడు. అయితే అవన్నీ జరుగుతుండగానే ప్రభు ఆవేదనతో చెప్తున్న మాట ఏంటంటే, నా దేవా నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని చెప్పి ఉంటున్నాడు. చూడండి, ఇన్ని భారాలు, ఇన్ని బరువులు ఆయన మోస్తున్నాడంటే ఆయనకి ఎంత వేదన ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి అందరూ ప్రభునామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి మనము యేసయ్య ఎందుకు
యేసయ్యను ఎందుకు దేవుడు చేయి విడిచినాడంటే కారణం ఏంటంటే పాపం నుంచి మనం రక్షించడానికి, శత్రువుల నుంచి మనం పోగొట్టడానికి, ఉగ్రత నుంచి రక్షించడానికి, అదేవిధంగా నీతిమంతులుగా మనం తీర్చడానికి, అదేవిధంగా నిత్య జీవం ఇవ్వడానికి. కాబట్టి ఇన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 5 విషయాలలో మనము రూపాంతరం పొందాలా, మార్పు చెందాలా. చూడండి, రావడం పోవడం ద్వారా మనకు ఏ ప్రయోజనం ఉండదు, కానీ మనం మారితేనే మనము ఆశ్రయించబడతాం. హల్లెలూయా. చూడండి, ఒక స్కూల్లో పిల్లోడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తా వస్తే ప్రయోజనమా? స్కూల్కి వెళ్ళి చదువుకొని బాగా నేర్చుకొని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే ప్రయోజనమా చెప్పండి? బాగా మార్కులు తెచ్చుకొని ఎదిగితే ప్రయోజనం అనమాట. కాబట్టి మందిరానికి వస్తున్న మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుడు చెప్పిన మాటను బట్టి విధేయత చూపి దేవుడు చెప్పిన మాటలు మనం నడుచుకునే వారంగా ఉండాలా. హల్లెలూయా. కాబట్టి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావా అని చెప్పి దేవుడు ఆవేదనతో చెప్తున్న మాటను మనందరం కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా, ఏడుస్తున్నప్పుడు బాధ కలుగుతుంది కొంతమందికి. అబ్బా, ఎంత వేదనతో ఉన్నారు, ఎంత బాధతో ఉన్నారు అని అంటారు. కాబట్టి అలాంటి ఆ వేదనతో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాటను కూడా, మనుషులు చెప్పిన మాట విన్నప్పుడు నువ్వు దేవుడు చెప్పిన మాట వినాలి కదా. కాబట్టి అలాంటి ఆ వేదనతో కూడిన మాటలను మనమందరం విని నేర్చుకొని తద్వారా మనము ఆ విధంగా నడుచుకుందాం. హల్లెలూయా. దేవుడి మాటలు కూడా దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. మీ అందరికీ వందనాలు. ఇది కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 5వ మాట గురించి మనము ధ్యానించుకుందాం. మొదటగా యోహాను రాసిన 19వ అధ్యాయము 28లో కనుక చూసుకున్నట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనని యేసు ఎరిగి లేఖనమును నెరవేరినట్లు ఆయన దప్పిక కొనుచున్నాడంట. హల్లెలూయా. ఏమైనాడంట? ఆయన దప్పిక కొని ఉన్నాడు. ఎందుకు దప్పిక కొని ఉన్నాడంటే, ఆయన యొక్క లేఖన ప్రవచనమును నెరవేర్చడానికే ఆయన దప్పిగా కొని ఉన్నాడంట. ముందుగానే పాత నిబంధనలు మన కీర్తనలు రాసి చూసుకున్నట్లయితే 69:21 వచనంలో మనం చూసుకున్నట్లయితే దావీదు ప్రవక్త ద్వారా ఆయన వచనము రాయబడి ఉన్నది. చూడండి, కీర్తనలు 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక కైనప్పుడు చిరకను తాగనిచ్చిరి. ఏమైనంట? ముందుగానే కీర్తనలో దావీదు రాజు ద్వారా ఆ యొక్క వచనము నెరవేర్చడానికి ఆయన శిలువలో ఏమన్నాడంట? దప్పిక కొని ఉన్నాడంట. హల్లెలూయా. నిజమే కదా. ప్రార్థన యొక్క బైబిల్ గ్రంథంలో మొదటి అన్ని వచనాలలో కూడా చూసుకున్నట్లయితే దేవుడికి ఆయన గురించి ఏవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికే, సమాప్తము చేయడానికే ఆయన శిలువలో ఏమై ఉన్నాడంట? దప్పిగా కొని ఉన్నాడంట. రెండోది కనుక చూసుకున్నట్లయితే మానవుని పాప దాహాన్ని తీర్చడానికే ఆయన శిలువలో దప్పిగా కొని ఉన్నాడు. ఇంతకీ మానవుని పాపదాహాలంటే ఏమిటి? అవేమంటే చాలా ఉన్నాయి. పాపదాహాలంటే దొంగతనము, రాజకీయ దాహము, పదవి దాహము, కీర్తి దాహము, ధన దాహము, ఇలాంటివన్నీ కూడా లోకపరంగా మనం ఆలోచించినట్లయితే ఆత్మీయంగా మనకు కొన్ని దాహాలు ఉన్నాయి. ఏంటంటే ఆత్మీయంగా పాపదాహం ఏమిటంటే దేవుని సన్నిధికి క్రమముగా రాకపోవడం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపకపోవడం, దేవునికి ప్రార్థన చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఏమంట? పాపదాహానికే గుర్తుకొస్తాయంట. చూడండి, నిజమే కదా. ఆయన సహవాసమును మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన సహవాసంలో కలిగి ఉంటామో మనము ఏమవుతాము? ఆశీర్వదించబడతాము. మనం ఒక్కరమే లోకి కాకుండా మన ఇంటి వారిని, అలాగే ఇరుగు పొరుగు వారిని, అనేకులను కూడా మనం ఏమై ఉండాలంట? ఆత్మ భారము కలిగి ఉండాలి. నిజమే కదా. ఆత్మ కూడా నశించిపోవుట ఆయన చిత్తము కాదు, కానీ అనేక ఆత్మలు ఆయన వైపుకు నడిపించే వారమే మనం ఉండాల. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే నిత్య నరకాగ్నిలోకి మనము పోకుండా ఉండడానికే మన కొరకు ఆయన దప్పిగా కొని ఉన్నాడు. నిజమే కదా. లూకాలో కన్నా చూసుకున్నట్లయితే 16వ అధ్యాయం 24లో చూసుకున్నట్లయితే ఇక్కడ ధనవంతుడు దరిద్రుడు మనకు తెలిసినది. చదవండి. లూకా 16:24 వచనం.
తండ్రివైన అబ్రహమా, నా యందు కనికరపడి తన వేలును నీళ్ళలో నుంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. నిజమే, అగ్నిలో ఎటువంటి యాతన పడుచున్నాడంట. అటువంటి అగ్నిలోకి మనము పడకుండా ఉండడానికే దేవుడు మన కొరకు ఆయన దప్పిక కొని ఉన్నాడు. అదే దరిద్రుడైతే చూడండి ఏమైనాడంట, దేవునికి రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ఎందుకు? ఆ యొక్క లాజరు తనకిష్టమైన ఆ జీవితం కాకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతికి ఉన్నాడు కాబట్టి ఏమైనాడంట, దేవుని రొమ్మున పరలోకంలో ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు తన ఇష్టానుసారముగా ఈ లోకంలో జీవించి ఏమైనాట నా అగ్నిలోకి వేయబడిపోయానంట. మనం కూడా అంతే, మన ఇష్టానుసారంగా కూడా, డబ్బు ఉందని మన ఇష్టానుసారంగా కాకుండా, ధనం ఉందని, రాజకీయ పదవి ఉందని చెప్పి, అధికారం ఉందని, ఇవన్నీ ఉన్నాయని చెప్పి మనం ఇష్టం పాలకుండా కాకుండా ఆయన కొరకు మనము బ్రతికే వారము. కీర్తనలు అంటున్నారు, దావీదు కీర్తన, నా ప్రాణము నీ కొరకు తుష్టగొనుచున్నదంట. ఆయన కొరకు మనము కనిపెట్టే వారముగా ఉండాల, ఆయన కొరకు మనము బ్రతికే వారముగా ఉండాల, ఆయన కొరకే మనము జీవించే వారముగా ఉండాల. హల్లెలూయా, నిజమే కదా. ఇప్పుడు చూడండి, పరలోకంలో ఏముంటుందంట, పరలోకంలో దేవుని దగ్గర మనము సహవాసము కలిగి ఉంటాము. అదే కానీ అగ్నిలో నరకంలో పడిపోయినట్లయితే అక్కడ ఏమనంట, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి దానిలోకి, అటువంటి పరిస్థితిలోకి మనము వెళ్ళకుండా దేవుని దగ్గర సహవాసము కలిగే వారముగా మనం ఉండాలి. దేవుడి ఈ మాటలను దీవించును గాక. విశ్వాసం మనం కలిగి ఉంటేనే, ఆ విశ్వాసం మనం కలిగి ఉంటేనే మనకు ఆ యొక్క ప్రతి విషయంలో మనకు విజయం కలుగుతుంది. ఆ విశ్వాసం మనం పొందుకుని ఉండాలా. నేను ఏ రోజైతే ఆ విశ్వాసం కలిగి దేవునికి ప్రార్థన చేశానో ఆ రోజు విజయం పొందుకున్నాను. ప్రేమలాడు హల్లెలూయా. మనం కూడా మందిరంకి వచ్చినాము, భవనం పెట్టుకున్నాము, పాటలు పాడినాము, ఇలాని కాకుండా విశ్వాసం కలిగి ఉండాలా. ఏది లేని స్థితిలో నేను అప్పుడు విశ్వాసం కలిగి ఉన్నాను. ఇవి అన్ని ఉన్న స్థితిలో విశ్వాసం. ప్రభువు నమ్ముకొని 5 ఏళ్ళు అయినా కూడా ప్రతి ఒక్కరు నా జీవితంలో నెరవేరింది. కారణం దానికి ఏంటంటే విశ్వాసము. అయితే ఆ విశ్వాసము ఒకవేళ నాడు మా చర్చిలో వాళ్ళ పాప చనిపోయింది అనేసి దేవుని వదిలేసినాడు పూర్తిగా. అంటే అతని విశ్వాసం ఉంటే ఆ పాప బ్రతుకుండదా? ఆ రోజు నాకు విశ్వాసం ఉంది కాబట్టి మా కొడుకు బ్రతికినాడు. ఆ విశ్వాసం ఉంటే ఆ పాప బ్రతుకుండదా? అలాగని అతను ఏమైనాడు తెలుసా, అలాగే లోకం పైపు వేసి పూర్తి వ్యసనాలకి లోబడిపోయినాడు. ప్రజలు హల్లెలూయా. కాబట్టి దేవుని మీద మన విశ్వాసం ఉండాలి. ఆయన సిలువలో నా కోసం మరణించినాడు, ఆయన సిలువలో నా కోసం ప్రాణం ఇచ్చినాడు. ఆయన ఇప్పుడు దేవుడు అనుకుంటే ఒక దేవుడు వచ్చి బలి ఇవ్వడా? దేవుడు అనుకుంటే ఒక పొట్టేల్ని, బ్రదర్ చెప్పినట్టు ఒక పొట్టేల్ని కోళ్ళని బలి ఇవ్వడా? కానీ ఆయన తన కుమారుణ్ణి, తనలో కూడా ఒక దేవుడు ప్రభుని మన కోసము ఒక నిశ్చయంగా నిలబెట్టాడు. మన కోసము ఆయన ఆ యొక్క దేవుణ్ణి ఎర్రటంలో నడిపించి సిలువబడ్డాడు. మన కోసము ఆ యొక్క దేవుణ్ణి అనేక దెబ్బలు నిర్మించాడు. ఊరికే వచ్చే వరకు రక్తం చిందించి పోలేదు. ఆయన భయంకరమైన శ్రమ వేయించాడు, భయంకరంగా పోరాటం వేయించాడు. ఒకనొక టైంలో యేసుక్రీస్తు ప్రార్థన చేసుకునేటప్పుడు సాతాను వచ్చి, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తానో నా కాళ్ళు మొక్కు అనింది. మరి ఈ లోకంలో ప్రజలందరూ నా వద్దకు వస్తారు, ఈ లోకంలో ప్రజలందరూ నా వారు అవుతారు, ఈ లోకమంతా నాదే అని దేవుడు అనుకుంటే ఆ పని చేసుడా? నువ్వే నా కాళ్ళు మొక్కు, నా తండ్రి కాళ్ళు మొక్కు అని చెప్పి పంపిస్తాడు. ఆయన అనేక శ్రమలు అనుభవించాడు, అనేక బాధలు, వేదనలు అనేకంగా అనుభవించాడు. ఆయన ఎందుకు? మన పాపం కోసము, మన పాపం నుండి విడుదల చేసేసి దానికి. కాబట్టి రోజు మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా. ప్రైజ్ హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు చదువు. నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆమేన్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆ తండ్రి ఇచ్చినటువంటి పనిని మన ప్రభు ఏం చేశాడంటే ఆ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడినాడు. ఇప్పుడు మనం పిల్లలకి హోంవర్క్స్ ఇస్తాము, వాళ్ళు మొత్తం పూర్తిగా అది చేసుకుని పోతున్నాయి కదా. సారాల్లో ఇది కొట్టకుండా ఉండేది సోమరాశి సోమ పక్కన పెడితే గమ్ముంటారా?
గమనరు. మనం డ్యూటీ చేస్తున్నాము, నేను కూడా డ్యూటీ చేస్తానా, సగం పని చేసి ఏం చేస్తారు, మెమ్మలు ఇస్తారు. మన ఇంట్లో ఒక సగం భోజనం కూడా పెట్టి మీరే తింటారా? తినలేరు. యేసుక్రీస్తు కూడా పూర్ణంగా ఆ యొక్క సిలువ మరణం పొందల, సంపూర్ణంగా ఆయన ఏం చేశాడు, ఆ లేఖనాలను నెరవేర్చాడు, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అనమాట. ఆ తండ్రి ఏ విధంగా అయితే మన పాపము నిమిత్తమో, ఆ తండ్రి ఏ విధంగా అయితే మన యొక్క భవిష్యత్తు నిమిత్తమో, ఆ తండ్రి ఏ విధంగా అయితే మనల్ని స్థిరపరచబడాలని ఆయన పంపించాడో, ఆయన సంపూర్తిగా నెరవేర్చబడినాడు. ప్రైజ్ హల్లెలూయా. భూమి నుంచి దిగి వచ్చి ఆయన సంపూర్ణంగా ఆ యొక్క శిలువ మరణము విజయవంతంగా మోగించి ఆయన మన కోసం ఆయన పరలోకాన్ని ఏర్పాటు చేశాడు. మన కోసం ఆయన పరలోకాన్ని ఏర్పాటు చేసి ఆయనతో కూడా మనము ఉండలాగిన ఆయన శిలువ మరణము చెల్లించినాడు. ప్రైజ్ హల్లెలూయా. కాబట్టి మొదటగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, మన క్రైస్తవ జీవితంలో ప్రతి విషయంలో మనం విజయం పొందుకున్న వారే ఉండాలా. రెండోది ఏం చెప్తానంటే విశ్వాసం కలిగి ఉండాలా. మూడోది ఏం చెప్తానంటే సంపూర్ణంగా నెరవేర్చబడి ఉండాలా. అంతేకాకుండా సమాప్తమని చెప్పి తల నుంచి ఆత్మను అప్పచెప్పానంటే దేవుడు. చూడు ఎంత సంతోషమో. యేసుప్రభు శిలువలో మరణం నుంచి దేవుని ఎదుట ధైర్యంగా పోలా, దేవుని ఎదుట రెండు నుంచుకుని పోలా, దేవుని ఎదుట తల వంచాడు ఆయన. ఎంత వినయాన్ని చూపించాడో చూడండి, ఎంత విధేయతను చూపించాడో చూడండి. అటువంటి గొప్ప దేవుని నమ్ముకుంటున్నాం కాబట్టి మనం కూడా వినయ విధేయతలో రావాలి. ఆ దేవుని ఇచ్చేటువంటి పనిని సంపూర్ణంగా పూర్తి చేసి ఆ యొక్క శిలువ మరణంలో విజయం సాధించి దేవుని నామాన్ని మహిమపరిచారు. ఆమేన్. అయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక. ఇదే మాట ఎక్కడే మనం ధ్యానం చేసుకున్నాము. ఇదే మాట ఇంచుమించుగా ఏ మాటలో కనపడుతుంది? మొదటి మాటలో ఏం చెప్పాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు క్షమించు అన్నాడు. ఏడో మాటలు ఏమంటున్నాడు? మళ్ళా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. చూడండి, అక్కడ తండ్రి అని పిలుస్తున్నాడు, ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నాడు. మొదట తండ్రి యొక్క బాధ్యతను, తండ్రి పట్ల ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. చివరిగా ప్రాణము వదిలేటువంటి దశలో కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని పలుకుతున్నటువంటి మాటను చూడండి. యేసు ప్రభువు తనకు అప్పగించిన ప్రతి పనిని, అందుకే ఆలోచనగా సమాప్తమాయను. ఏ పనైతే అప్పగించాడో, భూలోకానికి ఎందుకైతే వచ్చానో, భూలోకంలో ఎందుకు ఏ దేవుడు నన్ను ఇక్కడ పంపించాడో ఆ పనంతటి నేను చేశాను, సమాప్తమైంది. ఇంకా ప్రాణం కొంచెం ఉంది. ఆ ప్రాణమును, ఆత్మను ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు. తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. అసలు ఎందుకు తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు అంటే, మొదటిగా మనం చూసినట్లయితే ఎందుకు తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు? ఏమి ఆయనకి ఎందుకు అప్పగించాలి? తండ్రి అని పిలిచి ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నానని. నిజంగా చనిపోయేటప్పుడు ఎవరన్నా ఇట్లా చేస్తున్నారా? మీ అమ్మోళ్ళు కానీ, నాయనోళ్ళు కానీ, తాతోళ్ళు కానీ, బంధువులు కానీ, లేకపోతే ఎవరన్నా కానీ చనిపోయినప్పుడు చనిపోతూ నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని ఎవరన్నా అన్నారా? మరణం అనేది మరణం అలాగే అయిపోతుంది, వాళ్ళ ఆత్మను విడిచేసి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు చూడు, తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా గమనించండి. ఎందుకు దేవునికే, తండ్రికే ఆత్మను అప్పగించాలి? ప్రాణం వదిలేయచ్చు కదా అట్నే. కానీ ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే, మొదటిగా మనం చూసినట్లయితే ప్రవచనాలు నెరవేరుటకు. ఆనాటి కాలంలో ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించారు. ఏమని ప్రవచించారు? కీర్తనలు 31వ కీర్తన 5వ చరణంలో చూస్తే నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. దానియేలు 9వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే అభిషక్తుడు నిర్మూలము చేయబడి అని రాయబడి ఉన్నది. యెషయా 53వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అని ఉంది.
ఈ 3 ప్రవచన వాక్యాలను నెరవేర్చడానికే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆయన జీవితం అంతా చూడండి, పుట్టక మునుపు నుంచి ఎన్నో ప్రవచనాలు, ఎంతో మంది భక్తులు, ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన పుట్టింది పాత నిబంధనలు ఆయన ఉన్నప్పటికీ, ఆయన పుట్టుక గురించి కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ, పాత నిబంధనలో ఏం చేశారు? ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అందరికీ ఏం చేశారు తెలుసా? ముందుగానే ప్రవచించారు. ఆయన ఎలా పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎక్కడ బ్రతుకుతాడో, ఎలా తను చనిపోతాడో, ఎలా తను ఉంటాడో, ఇవన్నీ కూడా అన్నారు. ఆ ప్రవచన వాక్యాలన్నిటినీ చిన్న ప్రాయం నుంచి యేసు ప్రభు చదివాడు, పాటించాడు, నేర్చుకున్నాడు, అన్నిటిని చేశాడు. అయితే ఇది నా కొరకే రాయబడి ఉన్నది, ఈ ప్రవచనాలు నా కొరకే ముద్రించబడి ఉన్నవి, ప్రవచించబడ్డారు ప్రవక్తలని తెలిసి ఏం చేశారు తెలుసా? ఆ ప్రవచనాలు నెరవేరు కొరకు తన జీవితమును త్యాగం చేశాడు. హల్లెలూయా. మనం కూడా అంతే. దేవుడు మనకిచ్చినటువంటి, పోయిన ఆధారం చెప్పాను కదా, దేవుడు మనకిచ్చిన వాగ్దానములు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, దేవుని యొక్క మాటలు ఉన్నాయి. వాటన్నిటినీ నెరవేర్చేటువంటి భక్తులుగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట వ్యక్తముగా మనము అనాలోచితంగా తీసుకోకూడదు. అది విలువైనటువంటి మాట, నా కొరకే చెప్పబడింది, నా కొరకే దేవుడు ప్రవచిస్తున్నాడు, నా కొరకే సేవకుల ద్వారా మాట్లాడుతున్నారు అనేటువంటి విధానంగా ఆ ప్రవచన వాక్కులను మనం తీసుకొని మనం చనిపోయే లోపల దేవుని వాక్యానికి కట్టుబడి ఆ ప్రవచనాలను నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. దానియేలు ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు. ప్రవచించిన వాక్యాలు నెరవేరడానికే చనిపోతూ తన ప్రాణమును విడుస్తున్న సమయంలో ఆత్మను తండ్రికి అప్పగించాడు. హల్లెలూయా. అందుకే మన యొక్క ఆత్మను కూడా విషయంలో కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇవ్వబడిన శరీర, ప్రాణాత్మ, దేహములను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించి, ముందు వచనంలో నేను చెప్తాను, అందుకే ప్రవచనాలు నెరవేరుట కొరకు ఆయనకు అప్పగించుకొనెను. రెండవదిగా చూద్దాం. రెండవది ఎందుకు తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడంటే, రెండవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఏంటంట? ఎవరంట? నేనును అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, ఒక్కటే ఉన్నాము. కాబట్టి నా ఆత్మ ఉండాల్సింది ఎక్కడ తెలుసా? నా తండ్రి దగ్గర. తండ్రి కుమారుడు ఏకమై ఉండాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా ముగ్గురు ఒకటే. అయితే వారి కాలాలు, వాళ్ళు పని చేసినటువంటి కాలాలు వేరు. సృష్టి ప్రారంభ దశలో యెహోవా తండ్రి పనిచేశాడు. అయితే పాపమంతా విస్తరించిన తర్వాత, అతిక్రమంతో నింపబడి భూమి అంతా చెడిపోయిన తర్వాత, వాటినంతటిని చూసినటువంటి తండ్రి సంతాపపడి, బాధపడి ఏం చేశారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలతోనే ఆయన పనిని సంపూర్తిగా సమాప్తం చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చేశాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరు కూడా ఏకమై ఉన్నారు, ఒక్కటే ఉన్నాడు. అంటే తన ఆత్మ తండ్రిలో లీలము చేసుకోవడానికి, తండ్రి నీవు నేను ఒకటేనయ్యా, ఈ ఆత్మ ఉండాల్సింది నా దగ్గర కాదయ్యా, నీ దగ్గరే, నువ్వు కూడా ఒకటే, నేను ఒకటే, కాబట్టి నీదైతేనేమింది, నాదైతేనేమింది అని తన తండ్రితో ఏకమై ఉన్నాడు. కాబట్టి తండ్రికి ఏం చేస్తున్నాడు? తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు, తన ఆత్మను తనకు అప్పగిస్తున్నాడు. మూడవదిగా ఎందుకు తండ్రికి ఆత్మను అప్పగిస్తున్నాడంటే, మూడవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను అని వారితో చెప్పాను. మూడోది ఎందుకు ఆత్మను తండ్రికి అప్పగించాడంటే, ఎక్కడ నుండి వచ్చినాడో అక్కడికే తిరిగి వెళ్తున్నాడు. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి? తండ్రి యొద్ద నుంచి వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమున జన్మించినటువంటి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా
కన్యక గర్భములోనికి వచ్చి ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన మరలా తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? తన తండ్రి దగ్గరికి. అంటే ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే వెళ్తారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నువ్వు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాము? ఆలోచించినారా? ఏమో పాస్టర్ అమ్మ నువ్వే చెప్పాలి, మేము ఎక్కడికి వెళ్తామో నువ్వే చెప్ప. ఆత్మను అందుకే చూడండి కొన్ని పాత సినిమాలలో ఉంటుంది, పాత సినిమాలలో చూస్తుంటారు. అక్కడ భూమి మీద రాజకుమార్తె నొప్పులు పడుతుంటే పైనుంచి ఒక వెలుగులాగా వచ్చి ఆమె గర్భంలోకి పడుతుంది. అంటే అది ఆత్మ అంటారు. వచ్చాడు కాబట్టి తండ్రికే తన యొక్క ఆత్మను ఏం చేస్తున్నాడు? అప్పగించుకొనిచున్నాడు. మనం కూడా మన యొక్క తండ్రికి మన యొక్క ఆత్మలను అప్పగించుకునేటువంటి వారంగా ఉండాలి. 4వదిగా చెప్పుకొని మనం ముగించుకుందాం. మొదటిది ఏంటి? ప్రవచనములు నెరవేర్చుటకు ఆత్మను అప్పగించుకున్నాడు. 2వది తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు కాబట్టే తన తండ్రికి ఆత్మను అప్పగించాడు. 3వది ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికే తండ్రికి ఏం చేశాడు? ఆత్మను అప్పగించుకున్నాడు. 4వదిగా మరణానికి ముందుగానే ఆయన అంతటా ఆయన అప్పగించుకుంటున్నాడు. అంటే ఇంకా మరణించలేదు, మరణించక ముందే ఏం చేస్తున్నాడు? తండ్రికి అప్పగించుచున్నాడు. నువ్వు చనిపోకముందే నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి సమర్పించుకోవాలి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమిటి? ఇహలోక మాన్యం అంటకోకుండా సజీవ యాగంగా ఎవరికి సమర్పించుకోవాలంట? నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగంగా. నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియదు, ఏ రూపకంగా నీకు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు గతించిపోతావో తెలియదు, ఎప్పుడు నీ ఆత్మ వెళ్ళిపోతుందో తెలియదు. ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే నిన్ను నీవుగా అప్పగించుకోవాలి. యేసుప్రభు అంతే, ఇంకా చనిపోక ముందే ఏం చేస్తున్నాడు తెలుసా? అప్పగించుకొంచున్నాడు తండ్రికి. నిజంగా ఎంతమంది మీరు సమర్పించుకున్నారు చెప్పండి? మీ జీవితాలను కానీ, మీ శరీరాన్ని కానీ, మీ అవయవాలను కానీ, మీకున్నటువంటి సంపదను కానీ, మీకున్న సమస్తాన్ని ఏ రోజైనా మోకరించి ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని బ్రతికి ఉన్నప్పుడే ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా దేవుని వేడుకున్నారా? స్టెఫెన్ చూడండి, స్టెఫెన్ అందరూ రాళ్లతో కొడితే మోకాళ్ళ మీద వంగి రక్తపు మడుగులలో ఉన్నాడు, గాయములతో ఉన్నాడు. అందరు చుట్టుముట్టి భయంకరంగా రాళ్ళు విసిరి వేస్తూ ఎక్కడ పడితే అక్కడ కొడుతూ శరీరం గాయం చేస్తుంటే స్టెఫెన్ ఏం చేశాడు తెలుసా? తన ప్రాణము కొన్ని క్షణాలలో పోతుందనే సమయంలో మోకాళ్ళ